హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ మరొక మంచి హౌస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరు చూడబోతున్నది వెరీ లో బడ్జెట్ హౌస్ అండి. చాలా రీజనబుల్ కాస్ట్లో అనేది ఉంటుంది. ఈ ఏరియా అంతా గమనించారా? ఈ ఏరియా వచ్చేసి బాలాజీ నగర్ అండి. బాలాజీ నగర్ ఏరియా అనమాట. ఇదంతా మెయిన్ రోడ్ అండి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ కూడా చేయండి. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. చూసారు కదా, ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి నేను చెప్పిన హౌస్కి ఈ వేలో వెళ్ళాలండి. ఇక్కడ మనకి కనిపించబోయే హౌస్ వచ్చేసి 10 అంకణాల స్థలంలో కట్టినటువంటి హౌస్ అండి. 10 అంకణాల స్థలమే కాబట్టి చిన్నగా ఉంటాయన్నమాట రూమ్స్ అనేటివి. సో ఈ మెయిన్ గేట్స్ అన్నమాట. హౌస్ అయితే ఇదండి. ఏరియా వచ్చేసి బాలాజీ నగర్. ఈ హౌస్ వచ్చేసి 4 to 5 years అయింది కన్స్ట్రక్షన్ చేసి. ఓల్డ్ హౌస్ అనమాట, న్యూ అయితే కాదండి. 10 అంకణాల స్థలం మాత్రమేనండి. ఇండివిజువల్ హౌస్ అండి. అలాగే కామన్ వాష్రూమ్ అనమాట. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ అండ్ కామన్ వాష్రూమ్. నెక్స్ట్ వరండా అనమాట. చిన్నగా వరండా అనేది ఇచ్చారండి. కింద మాత్రమే కాకుండా పైన కూడా టెర్రస్ మీద కూడా ఒక చిన్న రూమ్ అనేది ఉందండి. చిన్న రూమ్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ఫ్యామిలీనే ఉండొచ్చు అనమాట. 5 అంకణాల కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి మిద్దె పైన. సో ఇదంతా లివింగ్ రూమ్ అండి, హాల్ అనమాట. కబోర్డ్స్ అన్నీ కూడా చూడండి వుడ్ వర్క్తో చాలా బాగున్నాయి. ఇదంతా హాల్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ రూమ్కి వెళ్దాము. కిచెన్ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కిచెన్ రూమ్లో కూడా ఇట్లా ఈ విధంగా డోర్స్ అనేటివి ఇచ్చున్నారు. అంకణాలు తక్కువ కాబట్టి చిన్నగా వస్తాయండి రూమ్స్ అనేటివి. సో బడ్జెట్ చెప్పలేదు కదండి. బడ్జెట్ వచ్చేసి 32 lakhs అండి. 32 లక్షలు మాత్రమేనండి. వెరీ లో బడ్జెట్ అనమాట. కబోర్డ్స్ చూడండి, పైన వుడ్ వర్క్ అంతా కబోర్డ్ సిస్టమ్ ఇచ్చేస్తున్నారు. ఇది ఒక చిన్న రూమ్ అనమాట, బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఒక మంచం మాత్రమే పడుతుందన్నమాట ఇక్కడ, ఇంకా ప్లేస్ అనేది ఉండదు. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ అయితే ఇండివిజువల్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉందండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇలాగా గేట్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్కి. అండ్ ఇంటి చుట్టూ ప్రహరీ ఉందండి. మీరు చూసారు కదా, ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఉందన్నమాట వే అనేది. ఇదంతా స్టెప్స్ అండి. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము. పైన కూడా ఒక రూమ్ ఉందని చెప్పాను కదా. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ప్లీజ్ వీడియోకి ఇంకా లైక్ అనేది ఇవ్వకపోతే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడండి పైకి వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది 5 అంకణాల కన్స్ట్రక్షన్ అనమాట. 5 అంకణాల్లో కట్టినటువంటి రూమ్ అండి. ఒకసారి ఎలా ఉందో చూద్దామండి లోపలికి వెళ్ళి. 32 lakhs అండి, 32 లక్షలు చెప్తున్నారు. చాలా రీజనబుల్గా ఉన్నటువంటి హౌస్ అనమాట. ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. సో రిజిస్ట్రేషన్ హౌస్ రీజనబుల్ బడ్జెట్లో అనేది ఉందండి. గమనించండి, పైన వచ్చేసి రేకులండి, రేకులతో కట్టారనమాట. పైన స్లాబ్ అనేది లేదు, పైన ఉన్న రూమ్కి మాత్రము. సో ఇది హాల్ అండి. ఇప్పుడు మనం కిచెన్ రూమ్ చూస్తున్నాము. సో ఇదన్నమాట కిచెన్ ఏరియా అంతా. పైన కూడా ఒక ఫ్యామిలీ అనేది ఉండొచ్చు అనమాట. కింద కూడా ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, లేదు అంతా ఒకరే యూజ్ చేసుకోవచ్చు. సో కిచెన్ రూము, హాల్, ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, వాష్రూము. ఇక నెక్స్ట్ ఇంకొక చిన్న రూమ్ కూడా ఉందన్నమాట. ఇదంతా ఒక వరండా లాగా ఎంట్రన్స్ అవ్వగానే చిన్న రూమ్ లాగా ఇచ్చారు. ఇదైతే బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారండి. సో బెడ్రూము. హౌస్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఏరియా బాలాజీ నగర్ అండి. 32 lakhs పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అనమాట. చాలామంది ఇటువంటి రీజనబుల్ బడ్జెట్లో రిజిస్ట్రేషన్ హౌస్ కోసము కాల్స్ చేస్తున్నారు. వారి కోసమేనండి ఈ హౌస్ వీడియో అనేది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.